హాయ్ నమస్తే వెల్కమ్ టు మర మీడియా నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అరాచకాలు ఎట్లా పేటరేగిపోతున్నాయో రోజు రోజుకు చూస్తూనే ఉన్నారు జనాలు. ఇప్పుడు తాజాగా తిరుపతికి చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే మీద విపరీతంగా నిర్బంధాలకు సురు చేసింది ఈ సర్కారు. ఆఖరికి అంటే ఏమీ చేయకుండా ఒక బాలికకు సంబంధించి ఏదో ఇన్సిడెంట్ జరిగితే ఆయన పరామర్శించడానికి వెళ్తే ఆయన మీద ఏకంగా పోక్సో యాక్ట్ను ప్రయోగించి ఆయనను అరెస్ట్ చేసేందుకు ఉబలాట పడతా ఉన్నారు. తాజాగా ఆ బాలిక తండ్రే మీడియా ముందుకు వచ్చి నేను ఆయన మీద ఏం కేసు పెట్టలేదు, ఆయన మా ఇంటికి పరామర్శించడానికి వచ్చి ఇట్లా ఇరుక్కున్నారని చెప్పి ఆయన చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు ఎట్లా అంటే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎట్లా అమలు చేస్తున్నారు అన్నది ఇదొక ప్రత్యక్ష సాక్ష్యం అనమాట. ఇప్పటిదాకానేమో సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఇక వాడు ఎవడైనా కానీ తీసుకెళ్ళి 41 CRPC నోటీసులు పెట్టి ఇక రకరకాల కేసులు ఆఖరికి పీడీ యాక్టులు కూడా ప్రయోగించేదాకా అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిర్రు. తర్వాత చూస్తూనే ఉన్నాం కదా, ఇష్టారీతిన ఇక ఈ అరెస్ట్ల పరంపరకు ఒక అంతు పొంతు లేదనకుండా చేసుకుంటూ పోతా ఉన్నారు. ఒకసారి ఈ ఇన్సిడెంట్ సంబంధించి చూద్దాం. నేను చెవిరెడ్డిపై కేసు పెట్టలేదు, పోలీసులే కేసును తారుమారు చేస్తారన్న భయంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పిలిచా. ఆయన వచ్చి నా బిడ్డను పరామర్శించి మాకు అండగా నిలిచారు. అత్యాచారం జరిగిందని చెవిరెడ్డి మాట్లాడలేదు. నా బిడ్డ శరీరం మీద గాయాలను చూసి ఆ రోజే నేను మీడియా ముందుకు వచ్చా. నేను చదువుకోలేదు, పోలీసులు సంతకం చేయమంటే చేశా. దానిని ఉపయోగించుకొని చెవిరెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలని ఇప్పుడు మీడియా ముందుకు వచ్చాం. ఎర్రవారిపాలెం బాలిక తండ్రి వెల్లడి, చెవిరెడ్డిపై పోక్సో తప్పుడు కేసు అని బాలిక తండ్రి మాటలతో తెలిపోయింది భూమన కరుణాకర్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ నేతల గొంతు నొక్కేందుకే పోలీసులను ప్రభుత్వం వాడుకుంటుందనే ఆగ్రహం. ఎవరి కళల్లో ఆనందం చూడడానికి తప్పులు కేసులు పెడుతున్నారో పోలీసులు చెప్పాలని డిమాండ్. ఏదైనా జరిగితే పరామర్శకు కూడా వెళ్ళకూడదని ఇలా మండిపడుతున్నారు. ఇక బాలిక తండ్రి పాపకు జరిగితే అన్నను ఫోన్ చేసి రమ్మని ఫోన్ చేసి అన్న రమ్మని భాస్కర్ ఆడికి వచ్చినాడు. మమ్మల్ని అడిగారు ఏం జరిగింది, ఏమేమి విషయాలు చెప్తున్నాడు. నేను చెప్పినా జరిగిన సంగతి అన్న మ్యారేజ్ జరిగింది, వేరే వాళ్ళు ఎవరో తెలియదు కానీ గుర్తు తెలియని వ్యక్తులు పాపను మ్యారేజ్ చేశారని చెప్పినాం. చెప్తే పాడికి లోపల పోయి చూసినాడు. చూసి పోలీసు వాళ్ళు పాపను అడుగుతా ఉంటే మీరు లేడీ పోలీసులు ఉంటారు కదా చూస్తారు, మీరు వదిలే చెప్పని పోలీసు వాళ్ళని చెప్పి బయట రమ్మని సార్ అన్న కూడా భాస్కర్ అన్న బయటకు వచ్చేసినాడు. బయటకు వచ్చి మళ్ళీ మీడియాతో మాట్లాడేటప్పుడు కూడా అన్నాడు, రన్నా ఈ మాదిరి ఆడపాప విషయం కదా చూసుకొని మాట్లాడేటప్పుడు కూడా లేదన్నా ఆ పాప తగిన దెబ్బలు అవన్నీ చూసి నేను బాధపడి అన్న లేదులన్నా ఏమి ఇబ్బంది అయినా పర్వాలేదు కానీ వాడికి ఇట్లా చేసిన వాడికి మాత్రం శిక్ష పడాలి అని నేను అంతా కూడా చెప్పినాను. అన్న మీద కేసు కానీ నేను అటువంటి ఏమి పెట్టలేదు. కేసు పెట్టాల్సినప్పుడు మా కోసం చూసేదానికి వచ్చి మేము ఫోన్ చేసి రమ్మని మళ్ళీ ఆయన మీద కేసు పెడతాం, పాపం కదా మాకు మేము ఎందుకు పెడతాం కేసు. ఊళ్ళో వాళ్ళందరూ మాకు వాళ్ళు చూసేదానికి వచ్చినారు. ఏదో బిడికి ఏదో జరిగిందంటే ఊళ్ళో అందరూ చూసేదానికి వచ్చినారు. వాళ్ళ మీద అందరి మీద కేసు పెట్టాను నేను తెలిసింది. అందుకే నేను వచ్చి చెప్పడం జరుగుతుంది. నేను ఊళ్ళో ఎవరి మీద కేసు పెట్టాను, నా కేసు నేను ఎవరు మీద కేసు పెట్టలేదు, పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు వాళ్ళు నా బిడ్డకి బాగా చూసేదానికి వచ్చినారు, నేను ఎందుకు వాళ్ళ మీద కేసు పెడతాను, పాపం కదా అది. విషయం ఏంటంటే మీడియా ఎక్కువ ఇది చేస్తారు కాబట్టి సంతకం పెట్టుకున్నాను. అది పోలీసు వాళ్ళు వచ్చి ఈ మాదిరి మాటికి మీడియాలో వేస్తారు, బిడ్డను అట్లా చేస్తారు, సంతకం పెట్టమన్నారు, సంతకం పెట్టినంతే. అంతే తప్పితే నేను ఎవరి మీద కేసు పెట్టమని చెప్పలేదు, నాకు ఎవరు ఇబ్బంది పెట్టలేదు. అసలు ఎవరితో నాకు వచ్చిన ఇబ్బంది లేదు. నేను ఎందుకు కేసు పెడతాను, నా బిడ్డ వాళ్ళకపోతే ఇబ్బంది అయితే చూసేదానికి వచ్చినా నేను ఎందుకు కేసు పెడతాను, అది జరిగింది. మళ్ళీ సార్కు చెప్పిన సో విన్నారు కదా, పరామర్శకు వెళ్తే కూడా పీడీ యాక్ట్లు పోక్సో యాక్ట్లు పెట్టి అసలు వ్యవస్థను ఏం చేయదలుచుకున్నారు. ఇప్పటిదాకా రాష్ట్రంలో ఇంచుమించు 130కి పైగా అత్యాచార ఘటనలు, మహిళలను రేప్ చేసిన ఘటనలు, బలాత్కారాలు చేసి పూడ్చిపెట్టి రకరకాలుగా పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటనలు, వీటన్నిటి మీద చర్యలు తీసుకోకుండా ఇట్లా బాధితులనే మరింత బాధించేలాగా ఏం చర్యలు ఇవన్నీ. మనమేమో కాకినాడ పోర్టుకి వెళ్ళి సీజ్ ద షిప్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం, ఏపీ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని ఒక ఆయన మాట్లాడుతూ ఉంటాడు. బాబు గారేమో పింఛన్లు పంపిణీ చేయడానికి విమానం మీద ఎక్కి అదేదో సామెత చెప్పినట్టు ఇచ్చేదేమో కాకిరెట్ అంతా, ప్రచారం ఏమో ఆవుపేడంతా, ఆవు బొడ్డంతా అని చెప్పి సామెత అనమాట. సో మీరు చేసే పనులు, ఇచ్చిన హామీలు వాటిని అమలు చేయకుండా ఇట్లా ప్రజలను మభ్యపెట్టుకుంటా, ప్రతిపక్షాలను భయపెట్టుకుంటూ ఎంతకాలం? ఇంకొక 6 నెలలు చూసిన తర్వాత జనమే తిరగబడే రోజులు వచ్చినప్పుడు అర్థమవుతుంది అనమాట. ఆఖరికి అంటే వైసీపీ వాళ్ళ సంగతి పక్కన పెడితే టీడీపీకి హార్డ్ కోర్గా ఐఎమ్ విత్ బాబు అని క్యాంపెయిన్ చేసిన ఎన్ఆర్ఐలను కూడా వదిలిపెట్టకుండా వాళ్ళ ఇళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారంట. ఒకసారి ఇది కూడా వినండి.
సార్ సార్ మీరు పట్టించుకోండి సార్. మీరు పట్టించుకోకపోతే ఈ అరాచకాలు ఎవరు ఆపలేరు సార్. ఇంట్లో వచ్చి కెమెరా బాగొట్టడం, అసలు కంప్లైంట్ వచ్చి మొత్తం అన్ని ధ్వంసం చేయడం సార్. అసలు ఏంది సార్ ఈ అరాచకం? పోలీస్ స్టేషన్కి వెళ్తే కంప్లైంట్ తీసుకో సార్. పోలీస్ స్టేషన్ ఎందుకునే సార్ కంప్లైంట్? సామాన్య మానవుడు నేను అమెరికా ఎన్నారని ఇంత కష్టపడి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టుకోగలిగిన వాడిని నేను పోలీస్ స్టేషన్కి 10 సార్లు మా అమ్మగారు 100 సార్లు కాల్ చేస్తే పట్టించుకోలేదు సార్. ఇప్పుడు నాకు చేసిన ఆచరణ మీకు అసలు మీకు తెలియట్లేదా? తెలుస్తున్నాయా లేదా సార్? పట్టించుకోండి ప్లీజ్ ప్లీజ్ సార్. నారా లోకేష్ గారు వచ్చారు మాట్లాడ వెళ్ళి కలిసాను, ఇచ్చాను ఫైలు. నాకు ఏం చేస్తారో తెలియదు నాకు. అంటే ఈ స్పందన లేని ప్రతిస్పందన లేని స్పందన కార్యక్రమం ఎందుకు సార్ మనకి? సార్ పట్టించుకోండి సార్ ప్లీజ్. చంద్రబాబు నాయుడు గారు జీవితాంతం మీకు నేను మీకోసం నేను కష్టపడ్డాను సార్. ఇదిగో ఇప్పుడే చూపించాను అందరికి. ఇదిగో అన్ని తెలుగుదేశం జెండాలు, అన్ని జెండాలు ఎప్పుడు ఏది అమెరికా ఈ జెండాలన్నీ పట్టుకొని తిరిగాను సార్. మీ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డాను సార్. మా పిల్లలు కూడా కష్టపడ్డాను సార్ మీ గెలుపు కోసం. బాబుతో నేను ఇదిగో చూడండి సార్. అమిత్ బాబు బాబుతో నేను అమిత్ బాబు చూడండి సార్. ఒకసారి పట్టించుకోండి సార్. మీరు న్యాయం ఏదో మీకు తెలిసి మీకు తోచిన న్యాయం చేయండి సార్. నేను తప్పులో అయితే శిక్షించండి సార్. పాపం ఏడవడం ఒక్కటే తక్కువైంది. పార్టీకి ఇంత సేవ చేసి ఇంత ఊడిగం చేసిన దానికి పెళ్ళం పిల్లలు మొత్తం తరం బాబు గారికి టీడీపీకి ఊడిగం చేసిన దానికి దక్కిన బహుమతి అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. అమెరికా ఎన్ఆర్ఐ. సో ఎవరి కోసం పనిచేస్తుంది సార్ న్యాయం, చట్టం? దయచేసి ఈ అరాచకాలు కిరాతకాలు ఆపి మీరు, ఎందుకంటే 164 సీట్లు ఇచ్చింది జనం ఏదో ఎక్స్పెక్ట్ చేసి రాష్ట్ర అభివృద్ధి, పురోభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంటు, తర్వాత హామీల అమలు, సంక్షేమం, ఇట్లా ఎన్నో ఆశించి అంతులేని అధికారాన్ని మీకు ఇస్తే ఇది ఇట్లా కాదు పాలించే విధానం. ప్రతిపక్షాలు ఉండాలి, ప్రజాస్వామ్యం పరిడవిల్లాలని మీరే కదా చెప్తా ఉంటారు. మరి ఎందుకు ఇట్లా? సో దయచేసి ఈ కక్షాపూరిత రాజకీయాలను బంద్ చేసి కొన్ని రోజులైనా తర్వాత ఎట్లాగూ టైం వస్తుంది, ఇంకా 5 ఏళ్ళు జమిలీ ఎన్నికలు వస్తాయి కనుక కొంచెం 3 ఏళ్ళు ఈలోపు మీ రివెంజ్ పాలిటిక్స్, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేద్దరు. కానీ ముందు ఇమ్మీడియట్గా అంటే ప్రజలకు ఏం చేస్తాం అన్నది క్లారిటీగా చెప్పి చేసేదేదో చేతికి ఎముక లేకుండా చేసి కొంచెం ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే వాషౌట్ అయిపోతారు. 3 పార్టీలు కట్టగట్టుకొని బంగాళాఖాతం కలవడం మీరు ఆయిస్తే వేరే ఆప్షన్ లేదు మీకు. మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిండు కదా, మనం ఇంత మంచి చేసినా కూడా ఓడిచ్చారు ప్రజలంటే సరే శిరసావహిద్దాం. కానీ వీళ్ళు అంతకుమించి హామీలు ఇచ్చి చేయట్లేదు కాబట్టి మనకు ఆదరణ పెరుగుతుంది, వాళ్ళకు నిరాదరణ పెరుగుతుందని సింపుల్గా చెప్పలే, సింగిల్ డిజిట్కు పరిమితం చేస్తామని. సో ఇవన్నీ మీరు రెక్టిఫై చేసుకోకపోతే ఖచ్చితంగా ప్రజా ఉద్యమాలు లేస్తాయి. అవి వచ్చినప్పుడు ఇక చాలా ఉంటుంది అనమాట. ఓ తెహరీక్ స్క్వేరు, భారతదేశంలో వచ్చిన యాంటీ కరప్షన్ ఇండియా, ఇట్లాంటి ఉద్యమాలన్నీ ఆంధ్రప్రదేశ్లో వస్తాయి. సో దయచేసి ఆ తీరుగా కొంచెం మీ తీరు మార్చుకొని పాలన సాగిస్తారని చెప్పి ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.